అనంతపురం జిల్లా రాయదుర్గం ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుంచి కుంభమేళాకు శుక్రవారం 2 బస్సులను ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజ్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. రాయదుర్గం నుంచి కుంభమేళాకు పోను రాను ఛార్జీలు భోజనాలతో కలిపి 14,000గా ఆర్టీసీ నిర్ణయించింది. ఒక్కో బస్సులో 31 మంది ప్రయాణికులను ఏర్పాటు చేశారు. మొత్తం 2 బస్సులను ప్రారంభించినట్లు ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజ్ పేర్కొన్నారు. ఓకే అదే సెంటర్ పట్టుకెళ్ళా ఆ స్వీట్ బాక్స్ డ్రైవర్లు మాత్రమే టైము మేనేజ్ చేసుకుంటా స్పీడ్ ఓవర్ స్పీడ్ పోకున్నట్ల ప్రతి ఇంపార్టెంట్ క్రాష్ అయితే చాలా జాగ్రత్తగా. ఇది చాలా పవిత్రమైన కార్యక్రమం, చాలా బాధ్యతగా తీసుకురావాలి. ప్రతి ప్రయాణము సేఫ్టీగా మీరు రావాలా. మేము 2 రోజులకు ఒకసారి డిఎం గారు మానిటరింగ్ చేయాలి. ఎవరీ 42 అవర్స్కి వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం కదా దీన్ని జీపీఎస్ పెట్టినారా ఉన్నారు కదా. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వీళ్ళు ఎక్కడున్నా కూడా బస్ దగ్గర బస్సు వీళ్ళకి డిస్టెన్స్ ఎంత దూరంలో ఉందని వాళ్ళకి వచ్చేటట్లు గ్రూప్ క్రియేట్ చేస్తారు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక మంచి పుణ్యకార్యము. మేము మొదట అనుకున్నాము మరి రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి అనుకున్నాము. కానీ రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. ముందు ఒక బండి అనుకున్నాము, మళ్ళీ 2 బస్సులు కూడా ఫుల్ అయిపోయినాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చేసుకున్నాం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అంటే ఎక్కడ విడిగా పోకుండా గుంపులోనే కలిసి ఉంటూ ఒకరిని ఒకరు పలకరించుకుంటూ అంటే గుంపు విడిచిపోకుండా కలిసి ఉంటే మంచిది. ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన పని ఉండదు. ఇంకా మీకు అందరికీ తెలిసిందే ఈ ముఖ్యంగా మీ అందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది. నాకు చాలా సంతోషం. ఒక శుభకార్యాన్ని 2 బస్సులు వచ్చినామని ఉద్దేశంతో పెట్టడం మరి డిఎం గారికి వారి బృందాన్ని అందరూ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఒక మంచి పని చేసేటప్పుడు మంచి 2 బస్సులు కూడా ఒక వారం 10 రోజులు ఊరికే ఉండే బదులు ఈ కార్యక్రమం ఆర్టీసీకి లాభం, ప్రజాక్షేమం. ప్రభుత్వ ధ్యేయ ఉద్దేశం ఏమంటే ప్రజలు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అహర్నిశలు కష్టపడుతున్నారు. కూడా మీరు కూడా అక్కడ ప్రార్థించినప్పుడు ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుండాలని కోరుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో దేశంలో అత్యంత పవిత్రమైన కార్యక్రమం ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మహాకుంభమేళాని వీక్షిస్తూ ఉంది. దర్శించుకోవాలా, పాల్గొనాలని దాదాపు భారతదేశంలో 40-50 కోట్ల మంది ఈరోజు ఆ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. అలాంటి పుణ్య కార్యక్రమం మొట్టమొదటిగా ఆర్టీసీ బస్సుల తరపున రాయదుర్గం డిపో నుంచే ఈరోజు ప్రారంభించడం అయింది. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. ఇక్కడుండే సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ ఒక సంకల్పంతోనే మినిమం ఏజ్ ఛార్జెస్తోనే ఈరోజు వాళ్ళని 11 రోజులు దాదాపు 10 నుంచి 11 రోజులు ప్రయాణం చేసుకొని వాళ్ళకి అన్ని సవలతులు చూసుకొని ఒక మంచి ఆలోచనతోనే ఈరోజు రాయదుర్గం డిఎం గారు వారి సిబ్బంది ఈరోజు ప్రారంభించడం అయింది. దీన్ని బేస్ చేసుకునే నేను అనంతపురంలో కానీ మరి విజయవాడ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. విజయవాడలో కూడా మొన్న ప్రవేశపెట్టారు. 4వ తారీఖు 3వ తారీఖు అక్కడ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి అవకాశం తెలుగు ప్రజలకు. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఆర్టీసీ తరఫున సద్వినియోగం చేసుకొని మన బస్సు ఆర్టీసీ బస్సు మన ప్రభుత్వం మరి ఆర్టీసీ ప్రభుత్వం అనే ఆలోచనతో అందరూ కూడా విరిగా దీంట్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని ఏదైతే ఈ భారతదేశంలో అత్యంత 144 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడుండే
మన వాళ్ళకందరికీ అవకాశం రావడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమంలో ప్రయాణించిన ప్రతి ప్రయాణికుని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళు శుభంగా పోయి లాభంగా వచ్చి ఆ దేవుళ్ళని అందరినీ దర్శించుకొని క్షేమంగా చేరాలని నా కోరిక. భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను.